వెల్కమ్ టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ టీమ్. పొద్దున్నే ఇప్పుడు నేను పెట్టుకున్నా స్విచ్ ఆఫ్. ఇప్పుడు నీది కూడా పొద్దున్న కలవలే ఎన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయి చూసుకున్నావు ఒకసారి. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నావు రాము గారిది. నా ఫోన్ అసలు స్విచ్ ఆఫే కాదు. నేను నువ్వు కాకపోతే చదువుతున్నావా నన్ను? నెట్వర్క్ ఉండదేమో. నెట్వర్క్ కూడా నా ఫోన్ నువ్వు స్విచ్ ఆఫ్ నువ్వు ఉండదు. చదువు నువ్వు జర్నలిజం చదివినావా నువ్వు? నేను చదవలేదు. నీకు ఎందుకన్నా, నీకు చెప్పే కావాల్సిన మ్యాటర్ చెప్పినా కదా. నువ్వు చదివినావో చదవలేదు నీకెందుకు అంటే నా గురించి రాయడానికి నీకు ఎవడిచ్చిండు అప్పుడు నువ్వు రాయలేదు. ఫార్వర్డ్ చేయండి ఏ లంజోడుకు ఫార్వర్డ్ చేయమని చెప్పిండు నిన్ను. నేను రాయలేదు. ఎవడంత ఇచ్చిండు? అడగండి. రాజుగాడు ఎంత ఇచ్చిండు రాత్రి? రాజుగాడు ఎంత ఇస్తే ఫార్వర్డ్ చేసినావు? ఇంకోసారి ఆ జర్నలిస్ట్ పోస్టును జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని నాటకాలు చేస్తే నీ పండుగ చూస్తా బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు నా దగ్గర కాదు మాట్లాడు, అర్థమైందా? ఎగ్జామ్ దగ్గర అయినా మాట్లాడితే నా తప్పున్నప్పుడు నా గురించి రాయడానికి నా గురించి ఫార్వర్డ్ చేయడానికి నువ్వు ఎవరివి చెప్పు. నేను చెప్పేది నువ్వు నన్ను కాదు నన్ను కాదు అనేది. నువ్వు నా ఫోన్ కలిసింది, నా స్విచ్ ఆఫ్ ఉంది అంటే ఎందుకు? స్విచ్ ఆఫ్ లేదు నా ఫోను, అర్థమైందా? నీ గురించి మాట్లాడితే నీకు అంత పీట అంత లోపల నా ఫోటోని ఎట్లా ఫార్వర్డ్ చేసినావు? నా ఎమ్మెల్యే గారి పేరు కబ్జా చేసిందని ఎట్లా ఫార్వర్డ్ చేసినావు? నువ్వు రాయలే ఫార్వర్డ్ చేసినావు. సమాధానం చెప్తున్నాను. నేను రాయలేదు ఆ మ్యాటర్, నేను రాయలేదు. వాళ్ళు ఊరు రాశారు. రాజన్న అడుగు, నెంబర్ అన్న ఇక్కడ ఆ నెంబర్ రాయడం కన్నా ఫార్వర్డ్ చేయడము ఎంత నేరం తెలుసా నీకు? సరేనే, ఫార్వర్డ్ చేయడం నేరం. ఎందుకంటే ఓకే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మా పేపర్ వాళ్ళు రాసిరు కాబట్టి నేను పెట్టేసిన. మా పేపర్ అది వాళ్ళు రాసిరు, ఆ ఎడిటర్తోని పేపర్ యజమానితోని నువ్వు కొట్లాడి ఆ తర్వాత దాన్ని ఎవడు రాసిడో ఇప్పుడు ఇదే మాట మీ పేపర్ వాళ్ళకి చెప్ అందరి చరిత్ర అన్ని బయట పెడతా. నన్ను గెలిచిరు కదా, నన్ను గెలిచినావు కదా నువ్వు, నీ బ్లాక్మెయిల్ రాజుగాడు గెలిచినావు కదా. నువ్వు ఇంకోసారి ఇట్లాంటి నాటకాలు చేసి లాస్ట్ ఇలాంటి ఇంకోసారి ఇలాంటి ఏం పెట్టను. ఇప్పుడు ఎవరు రాసిరో వాళ్ళను ఆ పేపర్ మీకు పేపర్ ఎయిట్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇద్దరిది స్విచ్ ఆఫ్ వస్తుంది నంబరు. నేనేం చేయనా? నేను ఫోన్ నువ్వేం చెప్పు. నీ ప్రతాపము, నీ జర్నలిజము సమాజంలో చాలా అవినీతి జరుగుతుంది. డ్రగ్స్ పోతుంది. ఏడవర్తి ఆడ అమ్మాయిలను మానభంగాలు చేస్తున్నారు, ఏడవర్తి ఆడ రౌడీజం చేస్తారు. వాళ్ళ ముంగడు చూపండి కుట్టల తమ్ముంటే జర్నలిజం. ఒక లేడీ జర్నలిస్ట్ మీద చూపించడం దమ్మం, కుట్టల దమ్మన్నారు, దాన్ని జర్నలిజం అన్నారు. సరే నువ్వు చెప్పింది వాస్తవమే, వాటి మీద ఇట్లా రాస్తాంలే కానీ నీ ముఖాలకు ఎందుకు పట్టుకొని ఒక ఆర్టికల్ రాయండి. ఇప్పుడు వేసి ఒక ఆర్టికల్ రాయి, నేను ఒక సబ్జెక్ట్ చెప్తా రాయండి. సరే చెప్పాను నేను రాస్తా. రాయి రాబోయే తరాలకు ఇప్పుడున్న తరం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ సబ్జెక్ట్ మీద ఒక ఆర్టికల్ రాయి. సరే రాస్తా. రాసి 2-3 రోజులు రాసి నాకు పెట్టు. నీ క్రియేటివిటీ ఏందో నేను చూస్తా, నీ జర్నలిజం నేను చూస్తా. నేను రాసి 2-3 రోజులు నీకు పంపిస్తా, ఓకేనా? 2-3 రోజులు తీసుకుంటా ఆ టైము. అరే మధ్యాహ్నం వరకు పంపి, నీ జర్నలిజం చూస్తా నేను. సరే నేను ఏమంటున్నాంటే, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, నీకు రెస్పాండ్ అయినా ఏమంటున్నా అన్న, నేను ఏమంటున్నా, నీ ఫోటో నువ్వు కబ్జా కోరు అని, నువ్వు అదని ఇదని నీ గురించి పెడితే నీ గురించి పెట్టే హక్కు నాకు లేదే. నా గురించి పెట్టే హక్కు నీకు ఎవరిచ్చిండు? అది కరెక్ట్ తెలియకుండా అన్న. నేను ఇంకోటిసారి చెప్తున్నా, రాయడం కంటే ఫేక్ వార్తలను ప్రచారం చేయడం చాలా పెద్ద నేరం, తెలుసా? సరే, ఫోన్ ట్యాపింగ్ కేసు తెలుసా నీకు? ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా సీరియస్ అవుతుంది. ఎందుకు అవుతుంది తెలుసా నీకు? తల తెలియదు, తోక తెలియదు. అరే ఎవరైనా చేయని, బీఆర్ఎస్ ఓటు చేయని, కాంగ్రెస్ ఓటు చేయని, బీజేపీ చేయని, ఒకరి స్వేచ్ఛను వేరే వాడు హరిస్తే అది ఎంత పెద్ద నేరం తెలుసా నీకు? నా స్వేచ్ఛను హరించారు మీరు. సరేనే, ఓకే నేను కాదంటే ఇప్పుడు అది ఫార్వర్డ్ చేయడం నా మిస్టేక్ జరిగింది. ఇంకోసారి చేయక అట్లాంటివి. ఇంకోసారి నా వెనకాల రాజుగాడు ఉన్నాడు, బ్లాక్ మెయిలర్ ఉన్నాడు, వాడు ఒక 500 ఇస్తే ఈ రోజు నైట్ తాగేస్తా, తందనాలు ఆడతా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. సరే ఓకే అన్న, మాలిన జర్నలిజం చేస్తే తోలు వచ్చి పడేస్తాం. ఏమనుకుంటున్నావు? ఎమ్మెల్యే గారి పేరు అంత చులకన అయిపోయినా మీకు? ఎమ్మెల్యే అంటే ఏ ఎమ్మెల్యే అంటే మాకు గౌరవమే, మాకెందుకు చులకన? ఏం గౌరవం ఉంది? తొక్క గౌరవం ఉంది నీకు. సరే కానీ నేను చెప్తానండి, నేను మాట్లాడతా. వాళ్ళిద్దరు నాకు తెలుసు, అన్ని అవసరం లేదు కానీ మీరైతే ఇద్దరితో మాట్లాడండి, ఓకేనా? నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను రెస్పాండ్ అయినా నీకు సమాధానం చెప్పినా
నా ఫోన్ అసలు స్విచ్ ఆఫ్ కాలేదు, నువ్వు స్విచ్ ఆఫ్ అయింది అంటున్నావు, కాకపోతే నెట్వర్క్ లేదు. గ్రూప్ లో ఇమ్మీడియట్ గా ఏ గ్రూప్ లో పెట్టినా ఇమ్మీడియట్ డిలీట్ చేయి, సారీ అని రాయి. సరే నేను డిలీట్ చేసి సారీ అని రాయి. నేను తీసేస్తలే, తీసేయడం కాదు, ఇట్లా నిజాలు తెలుసుకోకుండా నేను ఫార్వర్డ్ చేయడం నా జర్నలిజానికి తప్పే అని రాయి.